బీపీఎస్లో అక్రమాలు, భవనాల క్రమబద్ధీకరణలో అవకతవకలు. రెండు 2025 ఆగస్టు తర్వాత నిర్మించిన వాటిని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు జీవీఎంసీ సిబ్బంది ప్రయత్నాలు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. నిర్మాణదారులతో అధికారుల బేరసారాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగడం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. తూర్పు జోన్ పరిధి వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ నుంచి ఎంవీపీ డబల్ రోడ్డుకు వచ్చే మార్గంలో ఒక కమర్షియల్ బిల్డింగ్ పై అక్టోబర్లో అదనపు అంతస్తు నిర్మించారు. దీనిని ఆగస్టు కంటే ముందే నిర్మించినట్టు చూపించి దరఖాస్తు చేయగా జీపీఎస్ లో క్రమబద్ధీకరణకు టౌన్ ప్లానింగ్ అధికారులు సిఫారసు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. పెందుర్తి జోన్లో బీపీఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 20% పైగా గత ఏడాది ఆగస్టు తర్వాత జరిగిన నిర్మాణాలకు సంబంధించినవే ఉండడం తీవ్ర దుమారం రేపుతుంది. అయినప్పటికీ ఆగస్టుకు ముందే నిర్మాణం పూర్తయినట్లు చూపించి క్రమబద్ధీకరణకు టౌన్ ప్లానింగ్ అధికారులు సహకరిస్తున్నట్లు ఏసీపీ అధికారుల విచారణలో బయటపడింది. అక్రమ భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ టౌన్ ప్లానింగ్ అధికారులు లైసెన్స్డ్ ప్రైవేట్ టెక్నీషియన్లు కాసుల వర్షం కురిపిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఆగస్టుకు ముందు నిర్మాణం పూర్తయిన భవనాలను క్రమబద్ధీకరించుకోవడానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్ ను ప్రకటించడం తెలిసిందే. ప్లాన్ కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకోవడానికి నిర్మాణదారులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్లాన్ కు భిన్నంగా జరిగిన నిర్మాణానికి కొలతలు వేసి అపరాధ రుసుం లెక్కించి డిమాండ్ నోటీసులు ఇవ్వాలి. బీపీఎస్ మొత్తాన్ని చెల్లించిన తరువాత భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయాలి. ఆగస్టు తర్వాత జరిగిన అక్రమ నిర్మాణాలను ప్లానింగ్ అధికారులు తక్షణం కూల్చేయాలని కూటమి సర్కార్ ఆదేశించింది. ఇకపై అక్రమ నిర్మాణాలకు అవకాశం లేకుండా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించింది. జీవీఎంసీ అన్ని జోన్లలోనూ బీపీఎస్ అక్రమాలు జరిగిన పరిస్థితి ఉందన్నది బహిరంగ రహస్యమే. జీవీఎంసీ గుర్తింపు గల ఎన్టీపీల ప్రైవేట్ లైసెన్సర్లు అండతో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సిబ్బంది బీపీఎస్ ను పక్కదారి పట్టిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. గత ఏడాది ఆగస్టుకు ముందు జీవీఎంసీ ప్లాన్ పొందిన భవనాలపై ఆ తరువాత అదనపు అంతస్తులు నిర్మించిన ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు కన్నా ముందే నిర్మాణం అయినట్టు మార్పులు చేసి బీపీఎస్ కోసం వెబ్సైట్ లో అప్లోడ్ చేసేస్తున్నారు. కంప్యూటర్ లో అన్ని వివరాలను అప్లోడ్ చేసి 10,000 రూపాయలు ఫీజు చెల్లించగానే టౌన్ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేరిపోతుంది. అధికారులు బిల్డర్లతో ఎన్టీపీలతో బేరసారాలు పూర్తి చేసిన తరువాత క్షేత్రస్థాయి తనిఖీకి వెళ్లి అంతా నిబంధనలకు లోబడే ఉన్నట్టు నిర్ధారిస్తూ కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తు క్రమబద్ధీకరించేందుకు వీలుగా అపరాధ రుసుంతో కూడిన డిమాండ్ నోటీసు జారీ చేసేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్లానింగ్ విభాగంలో అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో ఇటీవల పెందుర్తి, మధురవాడ, గాజువాక జోనల్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వారు బీపీఎస్ కూడా అవకాశం కల్పించారు కాబట్టి మీకు హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ బీపీఎస్ ఇంకా మీకు అనాథరైజ్ పెనాల్టీ ఏమైనా పడితే ఈ బీపీఎస్కి అప్లై చేసుకుని దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మిగిలిన పేమెంట్ చేసుకుని బీపీఎస్ ప్రొసీడింగ్ తీసుకుని కన్సర్న్ అడ్మిన్ సెక్రటరీస్కి, రెవెన్యూ ఆఫీసర్కి ఇస్తే ఆ అనాథరైజ్ పెనాల్టీస్ కూడా తగ్గించడానికి చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలని కూడా సీసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ, ఆర్ ఏసీపీ గారు కానీ క్లియర్ కట్గా దీని మీద పూర్తి వివరాలని లభ్యమవుతాయి కాబట్టి వారిని సంప్రదించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.